విష్ణు సహస్రనామాలలోని 51వ శ్లోకం ధర్మగుప్ ధర్మకృత్ ధర్మి సదక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్ విధాత కృతలక్షణ. అంటే ధర్మ సంస్థాపనార్థము ధర్మమునే ఆచరించువాడు అసత్తు అయిన జగత్తులో పరబ్రహ్మమై వెలుగొందు సత్యస్వరూపుడు క్షరమైన ప్రాణులను రక్షించి పాలించే అవినాశి కర్తృత్వాది వాసనలచే కప్పబడిన జీవుల కంటే విలక్షణమైన విజ్ఞాత తన వక్షస్థలమందు శ్రీవత్సమను చిహ్నమును కలవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. విష్ణు సహస్రనామాలలోని 52వ శ్లోకం గభస్తినేమి సత్వస్థ సింహో భూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. అంటే సత్వగుణము జ్ఞానము ఐశ్వర్యము పరాక్రమముల చేత సూర్యుడు మహేశ్వరుడు తానే అయి దేవేంద్రునికి కూడా గురువైన వాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 53వ శ్లోకం ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరిదక్షిణ. అంటే ప్రాణుల సృష్టికి కారణమైన పంచభూతములకు అధిపతి అయిన జ్ఞానస్వరూపుడు భూమిని పాలించుటలో పరమానందము పొందువాడు గోపాలుడు వరాహమూర్తి శ్రీరామచంద్రుడు మున్నగు అవతారములు దాల్చినవాడు యజ్ఞముల ద్వారా భూరి దక్షిణలను స్వీకరిస్తూ సత్ఫలితములు ఇచ్చువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 54వ శ్లోకం సోమపో పృతప సోమ పురుజిత్ పురుసత్తమ వినయో జయ సత్యసందో దాశార్హ సాత్వతాంపతి. అంటే సకల దేవతలు తానే అయి యజ్ఞముల యందు సోమపానము చేయుట చంద్రుని రూపమున ఓషధులను పోషించుట అమృత భాండమును రాక్షసుల బారి నుండి రక్షించుట మొదలైన కార్యములను నిర్వహించువాడు సత్య సంకల్పంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించు సర్వశ్రేష్ఠుడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 55వ శ్లోకం జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమ అంబోనిధిరనంతాత్మ మహాదతిశయోంతక. అంటే సకల జీవుల ప్రాణము తానే అయి వారిని అతి పరాక్రమంతో పాలించుచు తన ఎడల వినయము ప్రదర్శించు వారికి మోక్షమునిచ్చువాడు ప్రళయకాలమున లోకమునంతటిని సముద్రముగా చేసుకుని అందు శయనించి ప్రకాశించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 56వ శ్లోకం అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. అంటే సత్యములైన జ్ఞానాదిక ధర్మములు కలవాడై విషయ సంబంధమైన సుఖములు లేక అంతఃశత్రువులు గాని బాహ్య శత్రువులు గాని లేక తనను స్మరించే భక్తులకు నిరంతరానందం కలిగించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 57వ శ్లోకం మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద స్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. అంటే సాంఖ్యాశాస్త్రము రచించిన కపిల మహర్షిగాను భూమాతగాను సత్యమూర్తిగాను వామనమూర్తిగాను అవతరించినవాడు జాగ్రత్ స్వప్న సుషుప్తి అను 3 అవస్థలకు అధ్యక్షుడు తన భక్తులను కర్మక్షయము గావించి రక్షించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 58వ శ్లోకం మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త శక్ర గదాధర. అంటే వేదవాక్కులు ఉపనిషత్ విద్యలచే ధ్యాన నిమగ్నులైన యోగుల హృదయముల యందు నివసించువాడు సామాన్యుల మనస్సుకు వాక్కుకు అందనివాడు మనస్సును బుద్ధిని అదుపు చేయగల చక్రమును గదను
దాల్చినవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 59వ శ్లోకం. వేదాస్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచితః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. అంటే సంకల్ప మాత్రమున సృష్టి స్థితి లయములకు కారకుడు సూర్యుడు, వ్యాసుడు, వరుణుడు, వశిష్ఠుడు, అగస్త్యుడిగా వెలుగొందువాడు, విధాన నిర్ణయము కార్యాచరణమునందు భక్తులకు సహకరించువాడు, వృక్షము వలె స్థిరముగా నుండువాడు, అచేయుడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 60వ శ్లోకం. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ఠుర్గతిసత్తమః. అంటే సంపూర్ణమగు ఐశ్వర్యము, సిరి, ధర్మము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము కలవాడు, వైజయంతిమాలను ధారణము చేయువాడు, సంహార కాలమున ఐశ్వర్యాధికములను హననము చేయువాడు, బలరాముడు, సూర్యుడు వామనుడుగా వెలుగొందువాడు, ద్వంద్వాతీతుడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. మనము నేర్చుకుందాం, పిల్లలకి నేర్పిద్దాం.